Yeah, guys, good afternoon, all of you once again. So, లాస్ట్ క్లాస్లో కంట్రోలింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి అనేసి క్లియర్గా మనం డిస్కషన్ చేయడం జరిగింది. యా సో టుడే క్లాస్లో వచ్చేసి మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ సంబంధించి టేబుల్స్లలో డేటాని ఏ విధంగా చెక్ చేయాలి అనేది టుడే క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకే, సో టేబుల్స్లో డేటా అనేది ఏ విధంగా మనం చెకప్ చేస్తాం. రేపు రియల్ టైంలో మనకి డేటాని ఎక్సెల్కి ఎస్ఏపి నుంచి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తాం, మనకి డేటాని ఏ విధంగా చెక్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా అనేసి టుడే క్లాస్లో నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఓకే, సో యాక్చువల్గా మనకి డేటా ఎలాంటి డేటా ఉంటుందంటే మార్కెట్లో జిఎల్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా ఉంటుంది. ఓకే, సో ఈ యొక్క మాస్టర్ డేటా ఏదైతే ఉంటుందో, ఓకే, ఈ యొక్క మాస్టర్ డేటాని టేబుల్స్లో SE16N మనం ఎలా చెక్ చేయాలి. మీ ఓనర్ వచ్చి అడిగినప్పుడు ఏ డేటా కావాలంటే ఆ డేటాని ఏ విధంగా చెక్ చేసి మనము షో చేసి చూపించాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, డన్. చూడండి, లైక్ ఇప్పుడు జిఎల్ మాస్టర్ డేటా గురించి డిస్కస్ చేద్దాం. SKA1 జిఎల్ అకౌంట్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. SKA2 డిస్క్రిప్షన్ జిఎల్ అకౌంట్స్ COA. SKB1 జిఎల్ అకౌంట్స్ కంపెనీ కోడ్. BSEG డెబిట్ ఆర్ క్రెడిట్. T001 కంపెనీ కోడ్స్. TGSB బిజినెస్ ఏరియా వైస్. T004 చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, సో ఇక్కడ ఉన్న అన్ని రకాల డేటా అనేది మనము టేబుల్స్ లో SE16N కోడ్ లో చెక్ చేయొచ్చు. తర్వాత కస్టమర్ మాస్టర్ డేటా KNA1 కస్టమర్ మాస్టర్, KNB1 కస్టమర్ అండ్ కంపెనీ, KNBB కస్టమర్ సేల్స్ డేటా, KNBK బ్యాంక్ డీటెయిల్స్. నెక్స్ట్ వెండర్ మాస్టర్ డేటా LFA1 వెండర్ మాస్టర్, LFB1 వెండర్ ఫర్ కంపెనీ కోడ్, LFM2 పర్చేసింగ్ డేటా, LFBK బ్యాంక్ డీటెయిల్స్, BKPF వెండర్ పేమెంట్. ఓకే, ఇవన్నీ కూడా ఎలా చెక్ చేయాలి అనేది మనం టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ చూడండి SKA1 ఎలా చేయాలి. SAP ఓపెన్ చేస్తున్నాను. SE16N లోకి వెళ్తాం. సో జనరల్ టేబుల్ డిస్ప్లే ఇది మెయిన్. ఇక్కడ టీ కోడ్ ఇస్తున్నాను. ఫస్ట్ SKA1 ఎంటర్. మన యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఫస్ట్ ట్రాక్ 1. నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ 32 ఉన్నాయి. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూసారా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, జిఎల్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్. సో జిఎల్ అకౌంట్స్, తర్వాత షార్ట్ టెక్స్ట్, జిఎల్ లాంగ్ టెక్స్ట్, మన యొక్క యూజర్ క్రియేటెడ్ అన్ని కూడా చూపిస్తారు. సో దీన్ని జిఎల్ అకౌంట్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్తారు. ఓకే, మనటి మాత్రమే చూపిస్తుంది 32. లేదు అందరినీ చూడాలి అంటే మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసేయాలి. అందరి మనటి కాదు, అందరి సర్వర్ లో ఉన్న వాళ్ళందరి డేటా మొత్తం చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ SKA2 డిస్క్రిప్షన్. ఎక్స్పెక్ట్ SKA2 అంటే ఏంటి మనకి ఇక్కడ చూడండి. డిస్క్రిప్షన్ జిఎల్ అకౌంట్ COA, లాంగ్వేజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, జిఎల్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్, జిఎల్ లాంగ్ టెక్స్ట్, మనకి ఈ విధంగా డీటెయిల్స్ వస్తాయి. ఇది SKA1 బ్యాక్గ్రౌండ్.
నెక్స్ట్ వచ్చేసి SKB1 జిఎల్ అకౌంట్స్ కంపెనీ కోడ్స్ రెండు చూపిస్తాయి. కంపెనీ కోడ్ మనది ఇవ్వాలి. ఫాస్ట్రాక్ 1 ఎగ్జిక్యూట్. చూసారా, మన కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే చూపిస్తున్నాయి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్, కరెన్సీ, రికార్డ్ అకౌంట్ టైప్, క్రియేటెడ్ అండ్ జిఎల్ అకౌంట్, కంపెనీ కోడ్. బ్యాక్. నెక్స్ట్ బీసెక్ డెబిట్ క్రెడిట్స్ వస్తుంది. బీసెక్ అంటే డెబిట్ క్రెడిట్స్ చేస్తుంది అనమాట పోస్టింగ్ కి. ఇయర్, డాక్యుమెంట్, కంపెనీ కోడ్, డెబిట్ అండ్ క్రెడిట్ చూడండి. ఇది బీసెక్ అంటాం. నెక్స్ట్ T001 కంపెనీ కోడ్స్. బ్యాక్. మన కంపెనీ కోడ్ ఏదైతే ఉందో మనది మాత్రం వచ్చింది. లేదు అందరికీ కావాలి అంటే ఇక్కడ మన కంపెనీ కోడ్ తీసేయాలి. తీసేస్తే ఈ యొక్క సర్వర్ లో ఎంతమంది కంపెనీ కోడ్స్ ఉన్నాయో వాళ్ళ డేటా మొత్తం షో చేస్తుంది. అందరి కంపెనీ కోడ్ షో చేస్తుంది. నెక్స్ట్ TGSB బిజినెస్ ఏరియా వైజ్. ఎగ్జిక్యూట్. ఓన్లీ బిజినెస్ ఏరియా వైజ్ మాత్రమే. బిజినెస్ ఏరియా. ఓకే చూసారా, ఇవన్నీ బిజినెస్ ఏరియా వైజ్. నెక్స్ట్ T004 చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఎగ్జిక్యూట్. చూసారా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వైజ్ మాత్రం. ఇవన్నీ కూడా జిఎల్ మాస్టర్ డేటా. మీ ఓనర్ వచ్చి ఏ డేటా అడిగితే ఆ డేటాను మీరు షో చేసి చూపించాలి. సో దీన్నే జిఎల్ మాస్టర్ డేటా అంటాం. నెక్స్ట్ ఏముంది, కస్టమర్ మాస్టర్ డేటా. KNA1 కస్టమర్ మాస్టర్. ఎగ్జిక్యూట్. చూసారా, కస్టమర్స్ యొక్క డేటా. మీరు నెంబర్ ఆఫ్ కస్టమర్స్ చేసి ఉంటారు కదా, ఆ డేటా మొత్తం ఇక్కడ షో చేస్తారు. ఇది ఎక్సెల్ లోకి మ్యాప్ చేయాలి. స్ప్రెడ్షీట్, ఎగ్జిస్టింగ్, టేబుల్, ఎక్సెల్ లోకి డేటా మొత్తం ఎక్స్పోర్ట్ అవుతుంది చూడండి. చూసారా, లైక్ కస్టమర్ మాస్టర్ డేటా మొత్తం కూడా యాజ్ ఇట్ ఈజ్ ఎక్సెల్ లోకి వచ్చేస్తుంది ఇలా. ఓకే బ్యాక్. నెక్స్ట్ KNB1 కస్టమర్ అండ్ కంపెనీ కోడ్ రెండు వస్తుంది. ఓకే చూడండి, కంపెనీ కోడ్ అరే కస్టమర్, ముగ్గురు కస్టమర్స్ ఉన్నారు మన కంపెనీ కోడ్. నెక్స్ట్ KNVV కస్టమర్ సేల్స్ డేటా. కస్టమర్ సేల్స్ డేటా.
నెక్స్ట్ KNBK బ్యాంక్ డీటెయిల్స్. సో కస్టమర్, కంట్రీ, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా కస్టమర్ కి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ వెండర్ కి సంబంధించిన మాస్టర్ డేటా LFA1 వెండర్ మాస్టర్. ఎగ్జిక్యూట్ వెండర్స్ డేటా చూడండి. ఒక్కొక్కటి డేటా చూడాలంటే సెలెక్షన్ చేసుకుని డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. క్లయింట్ ఎవరు, వెండర్ ఏంటి, కంట్రీ ఏంటి, ఇవన్నీ కూడా షో చేస్తాయి. సిటీ ఏంటి, ఓకే. నెక్స్ట్ LFB1 LFB1 వెండర్ ఫర్ కంపెనీ కోడ్, వెండర్స్ అండ్ కంపెనీ కోడ్స్. నెక్స్ట్ LFM2 పర్చేజింగ్ డేటా LFM2. LFM2 LFBK బ్యాంక్ డీటెయిల్స్. LFBK PKPF వెండర్ పేమెంట్. సో డిస్ప్లే ఆఫ్ ఎంట్రీస్ ఫార్మ్. ఇలా ఈ విధంగా మనం చేసిన వర్క్ అంతా డేటా మొత్తం కూడా టేబుల్స్లలో సేవ్ అవుతుంది. అది GL మాస్టర్ డేటా అయినా, కస్టమర్ మాస్టర్ డేటా అయినా, వెండర్ మాస్టర్ డేటా అయినా. టోటల్ గా టైప్స్ ఆఫ్ మాస్టర్ డేటా ఇన్ని రకాలుగా ఉంటుంది. రియల్ టైం వర్క్ చేసేటప్పుడు ఏ డేటా కావాలంటే ఆ డేటా మనం చెక్ చేసుకోవాలి. ఆ డేటా అంతా చూడాలంటే టేబుల్స్ లో SE69 లో మనం చూస్తాం. SE69. సో దీన్నే టేబుల్స్ డేటా అంటాం. మీరు చేసిన వర్క్ అంతా కూడా ఇక్కడ సేవ్ అవుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి. దీనే టేబుల్స్ అంటాం. ఓకే. ఎనీ డౌట్స్ మా దీంట్లో? టేబుల్స్ లో ఎవరికైనా డౌట్ ఉందా? ఎనీవన్? ఎనీ డౌట్స్? లేటెస్ట్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? టేబుల్స్ లో సర్చింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నారా?